ఇవాల్టి సిరివెన్నెల గారి సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ శ్యామ్ కుమార్. బం బం బోలే శంఖం మోగెలే ధం ధం ఢోలే చిలరేగిందిలే తద్దినక దిందరువై సందడి రేగని. శ్యామ్, హాయ్ సార్, హౌ ఆర్ యూ? పంచగట్టవే. అవును సార్, ఈరోజు ఏంటి కట్టు అంటే ఆ సాంగ్లో పంచ్ ఉంది సార్. పంచ్ ఉందా సాంగ్లో? లేకపోతే పంచ్ సార్. పంచ్ అంటే పంచ్ ఉంది. ఏం పాటలో పంచ్ ఉంది? నేను పాడబోయే పాట అదే ఏ పాట? అదే ఏ పాట అంటున్నా. ఇప్పుడు చెప్తాను సార్. చెప్పు మరి, ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట జగమంత కుటుంబం నాది, చక్రం సినిమా. పాడినవారు శ్రీ గారు, రాసిన వారు సిరివెన్నెల గారు, స్వరపరిచిన వారు చక్రి గారు. మీరు వింటున్నది ఆల్ ఇండియా రేడియో 91.1 రేడియో సిటీ. నేను చెప్పేది ఏఎం రేడియో, ఎఫ్ఎం కూడా కాదు. వార్తలు చదువుతున్నది శ్యామ్ కుమార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై. మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో, పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల. నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ. ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని, రంగుల్ని రంగవల్లుల్ని, కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై. రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ. ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం. కిరణాల్ని కిరణాల, హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల చరణాల, కణరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కాలి పల్లకీలోని తరలిన పాట పాప ఊరేగెవడలి. కొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయిన గుండె మిగిలే. నా హృదయమే నాలోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి. నా హృదయమే నాకు వాలి, నా హృదయం
తరములో ఇది సినీవాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. శ్యామ్, సార్. లవ్లీ సాంగ్ కదా. అవును సార్. దీంట్లో పంచ్ ఎక్కడుందో చెప్పు. ఇందులో పంచ్ లేదు సార్, నేను పంచ్ కట్టుకున్నాను అంతే. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఎక్కడో ఒక చోట పంచ్ ఇస్తావు నువ్వు అని. ఏమర్చావు ఇలా నన్ను? హౌ యూ ప్లీజ్ 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 ఒక పంచ్ ఇవా, ఏదో ఒక పంచి. ఇప్పుడు ఏం రావట్లేదు సార్, రావట్లేదు. నెక్స్ట్ రెట్రో కదా, అప్పుడు ట్రై చేస్తాం సార్. ఓకే సరే, ఓకే. జడ్జెస్, శ్యామ్ కుమార్. శ్యామ్లా పాడలేదు, శ్రీ గారిలా పాడాడు. వింటుంటే అసలు శ్రీని ఎవరు పాడితే వాళ్ళని అలాగా నీ గొంతులోకి తెచ్చేసుకుంటే ఎలా అబ్బాయి? మేడం అది ప్రాక్టీస్ లో తెలియకుండా జరిగిపోతుందా? శ్రీ గారు పాడినట్టే అనిపించింది నాకు. నీకు ఈ పాట మొత్తంలో నచ్చిన అంశం ఏంటి చెప్పు? నీకు ఏ లైన్స్ నచ్చాయి? లాస్ట్ లో అంటే సాంగ్ అయిన తర్వాత ఒక ఫీల్ ఉంటుంది, గాలి పల్లకి అంటే ఆ సాంగ్ అది బాగా నచ్చింది కదా. అవును మ్యామ్. గాలి పల్లకిలోని లోన తరలి నా పాట పాప ఊరేగి బెడలి. ఆయన ప్రతి పాటకి అంతే కష్టపడ్డారు. ప్రతి పాట బయటికి రావడానికి ఆయన పడ్డ స్ట్రగుల్, కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు అదే రూమ్లో ఉండి ఆ స్ట్రగుల్, ఈ రోజున మనం ఆయన కష్టాన్ని ఎంతో ఆనందంగా అనుభవిస్తున్నాం. కానీ ఆయన ప్రతి పాటకి పడ్డ ప్రసవ వేదన అసలు వర్ణనాతీతం. అది అవన్నీ తలుచుకుంటూ ఉంటే కొన్ని పాటలు వాళ్ళ గురించే వాళ్ళు రాసుకుంటున్నారా అని అనిపిస్తుంది. ఏదైనా సరే మనం ఎండ్ ఆఫ్ ద డే మనకి ఒంటరి ప్రయాణమే. అందరం ఫ్రెండ్లీగా ఉండొచ్చు, అంతా కుటుంబం ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ట్రావెల్ చేసేది మాత్రం మనతో మనమే ఒంటరిగా. ఎంతో అర్థాన్ని, జీవిత సారాన్ని, అంటే ఒక భగవద్గీతలో ఉండేటటువంటి సారాన్ని ఒక పాటలో పెట్టడం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి చెల్లింది. అది ఆయనకి చాలా ఇష్టమైనటువంటి పాట పాడావు. కొన్ని పాటలు ఆర్టిస్ట్కి, సంగీత దర్శకులకు కావచ్చు, గాయకులకు కావచ్చు, గౌరవాన్ని తెచ్చిపెడతాయి కెరీర్లకి. అలా చక్రి గారి సంగీత మ్యూజికల్ కెరియర్కే ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టినటువంటి పాట జగమంత కుటుంబం నాది అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. అది నమ్మాల్సినటువంటి నిజం. సాహిత్యం గురించి చంద్రబోస్ గారి కంటే చెప్పేవాళ్ళు ఇంకెవరు ఉంటారు? కానీ సంగీత పరంగా, ఒక పాట పరంగా అది ఎంత ప్రభావితం చేస్తుంది అని సీతారామ శాస్త్రి గారు ఎన్నో పాటల ద్వారా ప్రూవ్ చేశారు. అందులో ఈ పాట కూడా ఒకటి ఉండటం, అది నీ ద్వారా వినటం చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. మొత్తం ఓవరాల్గా నాకు నచ్చింది. అది నువ్వెప్పుడు ఒంటరినై అని ఎందుకంటున్నావు? అది ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కదా. అవును మేడం. అది పర్టికులర్గా నువ్వు ఒంటరినై అని పాడుతున్నావు. సో అది ఒంటరినై అమ్మా, ప్రొనౌన్సియేషన్ ఒంటరినై అని కాదు. ఓకే, అదొకటి సరి చేసుకో. ఓకే మ్యామ్. సరేనా? అదర్వైజ్ ఇంకొంచెం బ్రైట్గా పాడితే బాగుండి అనిపించింది. కానీ ప్రాక్టీస్లో శ్రీగారి వాయిస్ టెక్స్చర్ అదంతా నువ్వు తీసుకొచ్చే ప్రయత్నంలో వాల్యూమ్ మిస్ అయ్యావు. అదొక్కటి 1 dB పెంచితే బాగుంటుంది అనిపించింది. ఓకే ఓకే మ్యామ్. గుడ్ లక్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. థ్యాంక్ యూ మ్యామ్. శ్యామ్, నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాను. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సునీత గారు చెప్పినట్టు నాకు కూడా పాట కళ్ళు మూసుకుని ఉంటే శ్రీ గారు పాడినట్టే అనిపించింది. నిన్ను శ్రీ శ్యామ్ కుమార్ అనాలనిపించింది అప్పటి నుండి. థ్యాంక్ యూ సార్. మల్లెల దారిన మంచు ఎడారి. చాలా బాగా పాడావు. ఇందులో అన్ని తెలిసిన మాటలే, తెలిసిన పదాలే. ఒకే ఒక పదం, కొత్త పదం, సినీవాలి. నా హృదయమే నాకు వాలి, నా హృదయంలో ఇది సినీవాలి. సినీవాలి అంటే ఏంటంటే చంద్రజ్యోతి, చంద్రకాంతి కానవచ్చే అమావాస్య. అంటే ఒక రకంగా చెప్పాలంటే చీకట్లో చిరుజ్యోతి లాంటిది అనమాట. అది అర్థం సినీవాలి. మన సినిమాకు సంబంధించింది కాదు, అది అర్థం. అది 100 కథలు చేయలేని పని ఒక్క వ్యాసం చేస్తుంది. 100 వ్యాసాలు చేయలేని పని ఒక్క ప్రసంగం చేస్తుంది. 100 ప్రసంగాలు చేయలేని పని ఒక్క పాట చేస్తుంది. దానికి నిదర్శనం ఇది. ఒంటరినై అనవరతం సాధించిన గొప్ప విజయం ఏంటో తెలుసా? ఒక కవి ఒక పాట రాస్తే ఆ పాట ద్వారా స్ఫూర్తి పొంది ఒక దర్శకులు చలించిపోయి, సంచలించిపోయి, జ్వలించిపోయి ఆ పాటకు కథ తయారు చేసుకుని ఒక సినిమానే నిర్మించారు. ఆ పాటే జగమంత కుటుంబం నాది, ఆ సినిమానే చక్రం, ఆ దర్శకులు కృష్ణవంశీ గారు. చక్రం సినిమా కోసం ఈ పాట రాయలేదు శాస్త్రి గారు. శాస్త్రి గారు రాసిన పాటకు చక్రం సినిమా తీశారు. అది పాట సాధించిన విజయం. అట్లాగే పాట సాధించిన అత్యంత గొప్ప విజయం మరొకటి ఏంటో తెలుసా?
ఒక గీతం భారత జాతీయ ఉద్యమంలో, భారత జాతీయ పోరాటంలో ఆ గీతం చేయుతగా, ఆ గీతం ఊతంగా నిలబడి ఉద్యమకారులందరినీ ఏకతాటిపై నిలిపి ఏకధాటిగా ఉద్యమించేలా చేసి భారత జాతికి స్వతంత్రం సిద్ధింపజేసింది ఆ గీతం వందే మాతర గీతం. పాట సాధించే గొప్ప విజయానికి ఉదాహరణ అదే. పాట ఏదైనా సాధిస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది, ఎందరి హృదయాలైనా కదిలిస్తుంది. శ్యామ్, నమస్తే సార్. వెరీ గుడ్ అటెంప్ట్. సునీత గారు, బోస్ గారు డీటెయిల్డ్ గా నీ పాట గురించి, పాట పాడిన విధానం, పాట గురించి చాలా బాగా చెప్పారు. ఆల్ ది వెరీ బెస్ట్ శ్యామ్. థ్యాంక్ యూ సార్. జగమంత కుటుంబం నాది. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. శ్యామ్ సార్. నెక్స్ట్ రెట్రో రౌండ్ లో పంచ్ ఇస్తానన్నావు. అవును సార్. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అప్పుడు డాన్స్ చేద్దాం సార్ మన ఇద్దరం కలిపి. రెట్రో పాటకా? అవును సార్. ఓకే, ఏ పాట ప్లాన్ మీకు చేసుకున్నావా? ఇష్టమైన సాంగ్ సార్. ఓకే, సూపర్, ఫెంటాస్టిక్, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. ఆల్ ది బెస్ట్ శ్యామ్. నెక్స్ట్ రౌండ్ లో చూద్దాం. థ్యాంక్ యూ సార్. గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవో